సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సంస్థల బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుతో 4 మండలాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయి. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలను కలుపుతూ చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల ప్రాంత ప్రజలందరినీ ఏకం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అర్హతలు కలిగినటువంటి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాలను పక్కన పెట్టి అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరియు చేర్యాల ఒకప్పుడు తాలూకా కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా ఉండి వెలిగినటువంటి చేర్యాల నేడు వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చేర్యాలకు పూర్వవైభవం రావాలంటే 2026లో నియోజకవర్గాల డిలిమిటేషన్లో భాగంగా నియోజకవర్గాన్ని సాధించుకున్నటువంటి అవకాశం ఉంది. 25 లోపే, డిసెంబర్ లోపే మనం కనుక చేర్యాలను డివిజన్ సాధించుకుంటే 2026లో నియోజకవర్గాన్ని సాధించుకున్నటువంటి అవకాశం ఉంది. నాటి బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి మోసం చేసింది, ముక్కలు చెక్కలు చేసింది, అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. నేడు నాటి పిసిసి అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఎన్నికల్లో జనగామ సభలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ చేర్యాల ప్రాంతం ఊసే ఎత్తకుండా, ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి గడ్డ, నిజాం రజాకారులను కన్ను కట్టినటువంటి గడ్డ, పోరాటాలకు ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గడ్డ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి గడ్డ. ఇంత చరిత్ర కలిగినటువంటి గడ్డను నిర్లక్ష్యం చేస్తే మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఏ విధంగా పోయిందో మరియు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ఆ గతి పట్టక ముందే స్థానిక సంస్థల ఎన్నికల ముందే చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలని, వెంటనే ఈ డిమాండ్ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జేఎన్టీ యాక్షన్ కమిటీ జేఏసీ విద్యా సంస్థలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా అన్ని గ్రామాలు, పల్లెల నుంచి పట్టణాల వరకు, ప్రైమరీ పాఠశాల నుంచి డిగ్రీ కళాశాల వరకు ఈరోజు తరగతులు బహిష్కరించి 100% ఈరోజు బంద్ను పాటిస్తున్నామంటే ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి స్ఫూర్తి ఉందో అర్థం చేసుకోవాలి. రేపు రాబోయే తరానికి ఈ ప్రాంత విద్యార్థులకు కూడా ఈ ప్రాంత చరిత్ర తెలవాలి, ఆవశ్యకత తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ మినీ సకల జనుల సమ్మెగా ప్రభుత్వం పరిగణించాలి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయి ఈ ముఖ్యమంత్రి చూపు చేర్యాల వైపు పడే విధంగా, ఈ చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విధంగా మా ఉద్యమాలు రేపటి నుంచి భవిష్యత్తులో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే ఇప్పటికైనా ఈ బంద్ తోటి ప్రభుత్వం దిగివచ్చి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మీ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదంటే ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం వల్ల జేఏసీగా హెచ్చరిస్తాము. ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి చేర్యాల గొప్పతనాన్ని, చేర్యాల అస్తిత్వాన్ని, ఉనికిని, ఆత్మ గౌరవాన్ని తిరిగి తీసుకురావాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో, దృఢమైనటువంటి ఆశతోటి ఈరోజు 4 మండలాల పరిధిలోని అన్ని విద్యా సంస్థలను, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు జేఏసీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కొండాపూర్ తండాలు మొదలుకొని తపస్పల్లి గురువన్నపేట వరకు ప్రతి తండా పాఠశాల, ప్రతి ప్రాథమిక పాఠశాల మొదలుకొని పాలిటెక్నిక్ వరకు దాదాపు 15,000 మంది విద్యార్థులు, 1100 పైచిలకు ఉపాధ్యాయులు పరోక్షంగా పాల్గొనడంతో పాటు ఈ సంపూర్ణంగా బంద్ చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష
ఎంత తీవ్రంగా ఉందో, ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలియజెప్పడంలో ఈనాడు బంద్ ద్వారా మేము తెలియజెప్పడం జరిగింది. సఫలీకృతమైంది. ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆనాడు అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల హోదాలో ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి, నాటి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు జనగామలో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికైనా ఏమాత్రం తాత్సారం చేయకుండా, పెడచేవిన పెట్టకుండా, ఎలాంటి ఆలోచించకుండా ప్రజల కష్టాలను, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్షణంగానే చేర్యాల ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయినటువంటి చేర్యాల రెవెన్యూ డివిజన్ను ప్రకటించాలని ఈరోజు ఇచ్చినటువంటి బంద్ ముమ్మాటికి, నిన్న ఏదైతే చెప్పినామో అదే, ఇది ముమ్మాటికి మినీ సకల జనుల సమ్మె అని మరొకసారి ఈ బంద్ ద్వారా ప్రజలు, విద్యార్థులు అందరు కలిసి సామూహికంగా నిరూపించడం జరిగింది. దీన్ని ఆజామాషిగా తీసుకోకూడదు, సరదాగా అశ్రద్ధగా ప్రభుత్వం తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఇంకా నాంచినా, ఇంకా పెడచెవిన పెట్టినా రానున్న రోజుల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి నష్టము రాక తప్పదు అని ఈ బంద్ ద్వారా ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఇక్కడ జేఏసీ గౌరవ సభ్యులు అందరము మేము తెలియజేస్తాం.